25వ లేఖనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ లేఖనాన్ని చదువుకుందాం. మేము ప్రభువును చూశాం. అతనితో చెప్పగా అతను అంటున్నాడు, నేను ఆయన చేతుల మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకులో గురుతుల్లో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నేను నమ్మనని వారితో చెప్పాడు. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా, బిగ్గరగా, శక్తి అంతా కొడగట్టుకుని బిగ్గరగా చెప్పాలి. ఇక్కడ 1000 మంది ఉన్నట్లుగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే శక్తి కొలది మనం ఆరాధిస్తామో, ఎప్పుడైతే శక్తి వంచన లేకుండా ప్రభు సన్నిధిలో మనం వాడబడతామో, ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ రోజు గుడ్డివాడు, వాడికి బయట ఏమీ కనపడదు, ప్రజలందరూ వెళ్తా ఉంటే మౌనంగా ఉండిద్దా? ఒక 10 మంది ఈ దారి గుండా వెళ్తుంటే సైలెంట్గా వెళ్తారు? ఎవరైనా వెళ్తారండి? ఒక 10 మంది కాకపోయినా ఒక 2 వెళ్తున్నారు అనుకో, ఎన్ని ముచ్చట్లో, ఎన్ని మాటలో, ఆ మాటల యొక్క శబ్దం. స్తోత్రం. వాళ్ళు మౌనంగా వెళ్ళరు. అయితే ఆ దారి పొడుగున అక్కడ ఉన్నటువంటి మనుష్యుల యొక్క అలికిడి, గోల, గందరగోళం, ఆందోళన, అంటే ప్రజలు ఎక్కువ మంది ఉన్నట్లుగా గుడ్డివాడికి అర్థమైంది. స్తోత్రం. ఏంటి హడావుడు ఏంటి అని అడుగుతా ఉంటే ఆ గుడ్డివానికి చెప్పాడంట ఒకడు, ఈ దారి గుండా నజరేయుడగు యేసు వెళ్తున్నాడు అనగానే ఆ ప్రజలందరి మాటల కంటే, ప్రజలందరి శబ్దం కంటే వాడి శబ్దం, నోరు తెరిచి కేక వేసి పిలిస్తే ఎంతమంది ఉన్నా యేసయ్య ఆగాడు. స్తోత్ర. అలాగ పిలవగలిగిన కృప నీకు కలగాలి. స్తోత్ర. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సైతమే అప్పగింపబడక మునుపు వాక్యంలో రాయబడిన మాట, ఆయన ప్రార్థన చేసేటప్పుడు రోదించాడంట. రోదన అంటే ఎలాగా? రోదన అంటే ఎలాగా? ఇక దానికి ఇక మీనింగ్ లేదు. ఇక ఆ స్వరం ఉన్నంత వరకు పెగిల్చి పెద్దగా బిగ్గరగా స్వరం నాదము ఎంతవరకు ఉందో అంతవరకు తెరిచి ఆయన ప్రార్థించినట్లుగా లేఖన గుర్తులు ఉన్నాయి. స్తోత్ర. మరి మనం ఎందుకు దేవుని సన్నిధిలో స్వరం తెరవకూడదు? మనం ఎందుకు ఆయనను మనస్ఫూర్తిగా గొంతు తెరిచి ఎందుకు పిలవకూడదు? ఎందుకు? ఏమి ఆటంకపరుస్తుంది నిన్ను? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యంలోనికి వెళ్దాం. అయితే ఆయన అంటున్నాడు, ఆయన చేతిలో గుర్తులు ఉన్నాయి, మేకులు కొట్టినటువంటి గుర్తులు ఉన్నాయి కదా, ఆ గుర్తులో నేనేం పెట్టాలి? అందరూ చెప్పాలి. శుక్రవారం వాక్యం విన్న వాళ్ళందరూ చెప్పండి. ఆ గుర్తులు ఏం పెట్టాలి? వ్రేళ్ళు పెట్టాలి. ప్రక్కలో నేనేం పెట్టాలి? చెయ్యి పెట్టాలి. అప్పుడే గాని నేను నమ్మను. అంతకుముందు వాక్యంలో చెప్పాను, యేసయ్య వచ్చినప్పుడట ఆయన ఉన్నాడా? యేసయ్య వచ్చినప్పుడు ఆయన ఉన్నాడా? పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నప్పుడు ఆయన ఉన్నాడా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ మాట ఎక్కడుందో చదవండి. చదవండి. 22వ వాక్యం చదవండి. ఆయన ఈ మాట చెప్పి, ఆ పైన చదవండి. 21 చదువు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, ఇదిగో మరలా మీకు సమాధానం కలుగునుగాక అన్నాడంటే వాళ్ళందరూ ఆందోళన పడ్డారు. ఆల్రెడీ ఆయన రాగానే ఫస్ట్ ప్రకటించాడు, మీకు సమాధానం కలుగునుగాక అని. స్తోత్ర. ఆ సమాధానాన్ని వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోవాలి.
హలో, ఆ సమాధానాన్ని వాళ్ళు ఏం చేసుకోలేదు. ఆందోళనలో ఉన్నారు, భయంలో ఉన్నారు. ఎవరైనా వచ్చేసాడు, సడన్గా వచ్చేసి నిలబడ్డాడేంటి? ఎవరైనా ఇక ఆయన మాటలేమి వినిపించుకోవట్లేదు వీళ్ళు. ఫస్ట్ చెప్పాడు ఆయన రాగానే, ఇంకొంచెం పైకి చదవండి. యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ఎన్నో వచనం అది? 19వ వచనం చివరిలో ఉందంట. స్తోత్ర. ఆయన అకస్మాత్తుగా వచ్చి మధ్యలో నిలబడ్డాడు. మధ్యలో నిలిచి శిష్యులందరూ ఉండగా ఆయన నిలబడంగానే శిష్యులందరూ ఒకసారిగా ఆందోళన, ఆశ్చర్యం. ఇప్పుడు ఉన్నట్టుగుండి ఎవరన్నా నడుచుకొని వస్తే ప్రాబ్లంలే. నడుచుకొని మన కళ్ళ ఎదురుగా నడుచుకొని వస్తుంటే ఆ పలానోళ్ళు వస్తున్నారులే అని మనకి ఒక అవగాహన వస్తుంది. ఆయన నడిచి రావట్లా, అక్కడ మాయమవుతున్నాడు, ఇక్కడ కనబడుతున్నాడు, ఇక్కడ మాయమవుతున్నాడు, అక్కడ కనబడుతున్నాడు. స్తోత్ర. అందరూ ఇలాగ రౌండ్ అప్ కూర్చొని మాట్లాడుతున్నారంట. మాట్లాడుకుంటుంటే అకస్మాత్తుగా వాళ్ళ మధ్యలో అట్లా ప్రత్యక్షమైపోయాడు. ఇక ఏమన్నా ఉంటుందా? ఒక్కొక్కసారే మనం వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటే సైలెంట్గా ఎవరన్నా వచ్చారనుకోండి, ఏంది మాట్లాడుకుంటూ వస్తావేంటి అంటారా? ఎట్లాంటి అనుభవాలు మీకు ఎప్పుడైనా జరిగినాయా? అసలు వాళ్ళ పరిస్థితి ఏందో చూడండి. కళ్ళు తెరిచే ఉన్నారు వాళ్ళంతా. కళ్ళు తెరిచే ఉండగానే ఒక్కసారి ఆయన కనపడుతున్నారు వాళ్ళకి. ఇప్పుడు దాకా లేడు కదా, ఎంతలోకి ఎట్లాగ వచ్చేసాడు. స్తోత్ర. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగ జరగగానే ఆశ్చర్యానికి గురి అయ్యారు తప్ప ఆయన పలికినటువంటి ఆశీర్వాదం వచ్చినాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు, వినలేకపోయారు. అందుకని ఆయన కింద మాట్లాడుతున్నారు. 20వ వచనంలో చూడండి ఒకసారి. ఆయన అలాగూ చెప్పి వారికి తమ చేతులను చూయించి ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును గుర్తుపెట్టారు. అప్పుడు స్తోత్ర. భయపడిపోయారు. ఈయనెవరో, సేమ్ ఆయనలాగే ఉన్నారు, ఈయనెవరో. భయము, ఆందోళనలో, కలవరంలో ఉండగా ఆయన వెంటనే, బాబు ఇదిగో శీలలో కొట్టిన చేతులు చూడండి, బల్లెపోటు పొడిచినటువంటి ప్రక్కన చూడండి. స్తోత్ర. అప్పుడు అమ్మ యేసయ్య తిరిగి వస్తానని చెప్పాడు కదా, ఆ మాటను గుర్తు తెచ్చుకొని యేసయ్యే, ఈయన ఎవరో మన యజమానుడే. స్తోత్ర. ఈయన ఎవరో కాదు మన కాపురే, ఈయన ఎవరో కాదు మన ప్రభువే. స్తోత్ర. అప్పుడు గుర్తుపట్టిన తర్వాత మరలా మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడారు? అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నీవు కలవరంలో ఉన్నా, ఆందోళనలో ఉన్నా, భయములో ఉన్నా, ఆ మాటను రిసీవ్ చేసుకోకపోతే శిష్యులకు మరొక పర్యాయం వస్తున్నాడు. మీకు సమాధానం, మనకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇదిగో ఇక్కడ డిస్పర్స్ నడుస్తుంది. ఇక్కడ తండ్రి నన్ను ఎలాగైతే పంపించాడో నేను కూడా మిమ్మల్ని అందరిని పంపిస్తున్నాను. ఇక ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడని, మీరు ఎవని పాపములు క్షమిస్తురో అవి క్షమించబడతాయి, మీరు ఎవని పాపములు వాని మీద నిలుచునిత్తురో అవి అలాగే నిలవనిత్తురు. యేసు వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినండి, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేడు. స్తోత్ర. శిష్యులందరూ ఎక్కడుంటారో, శిష్యులందరూ ఎక్కడున్నారో, ఆ 10 మంది ఎక్కడున్నారో ఈ 11వ వ్యక్తి కూడా అక్కడే ఉండాలి. ఒక ఆయన లేడు, అప్పటికే కాలం చేశాడు, ఉరి వేసుకున్నాడు, చచ్చిపోయాడు. ఎవరైనా? యోధ. 11 మంది, 10 మంది మిగిలి ఉన్నారు. 10 మందితో పాటు నేను కూడా ఉండాలి అనే జ్ఞానం ఉండద్దా? ప్రార్థన జరుగుతుంది, విశ్వాస సమూహం. హలో, ప్రార్థన జరుగుతూ ఉండగా విశ్వాస సమూహంతో నేను కలవాలి, ప్రార్థనలో నేను కలవాలి, అంగలార్పులో నేను కలవాలి. స్తోత్ర. దేంట్లో కలవాలి? అట్లా లేదు.
ఎక్కడున్నాడంటేనా, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో తిరుగుతున్నాడు, ఎక్కడో కాలం చేసుకుంటున్నాడు, ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు, ఎక్కడెక్కడో మాట్లాడుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉండొచ్చు. స్తోత్ర. మందిరంలో అంగరార్పు జరుగుతుంది. ఈ అంగలార్పులో నేను పాల్గొనాలి, ఈ శుక్రవారం ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపాలి నేనని ఇంగితం లేదు విశ్వాసులకు. ఏమీ లేదు, ప్రార్థనా పరులకు ఇంగితం లేకుండా పోయింది. స్తోత్ర. నేను ప్రార్థనలో ఎదగాలి. శుక్రవారం అయ్యగారు ఒక మాట చెప్పాడు, అంగలార్పు పరిచర్య ఇచ్చాడు, ఆ పరిచర్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, అందరిని ఒక తాటి మీదకి తీసుకొని రావాలనే జ్ఞానం లేకుండా పోతుంది విశ్వాసులకి. స్తోత్రం చెప్పరే. మంద ఎక్కడుందో చెప్పండి. మంద ఎక్కడుందో ఆ మందలోనికి నువ్వేమవ్వాలి, కలవాలి. ఆ ప్రార్థన పరుల్లోనికి కలవాలి. ప్రార్థన ఆత్మ, ప్రభువా నాకు ఇవ్వని ప్రార్థన చేసే కంటే ప్రార్థన సమూహంతో కలిసిన వేళ వారి మీద ఉన్న ఆత్మ నీ మీద రాలునుగాక. హల్లెలూయా. ఏమండి, సమూహంతో ఏమవ్వాలి, కలవాలి. వారంలో ఒక పూట పని మానేయాలి. వారంలో ఒక పూట దేవుని సన్నిధిలో ఉపవసించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి యేసునామములో. స్తోత్ర. రయ్యింబొగులు లేచిందే పరుగు లేడి పరుగా, అంతేనా అనేది? లేచిందే పరుగు. ఏ పరుగు అది? లేడి పరుగు. కొంతమంది పనులకు వెళ్తున్నారు, కొంతమంది గృహాల్లోనే ఉంటున్నారు, కొంతమంది కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు తప్ప మోకాళ్ళు వంచి దేవుని సన్నిధిలో కనపడదా అనే ఆలోచన వారి హృదయాల్లో ఉన్నట్ల అదే సమయానికి ఎవరు వచ్చారు తెలుసా? యేసయ్య వచ్చేసాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నేను అందుకే దేశాల మధ్యలో కూడా నేను వ్యత్యాసం చూపించిన కారణం అదే. ఆ దేశంలో అమెరికాలో ఎలాగ ఉజ్జీవం పడతారో క్రైస్తవులు తెలుసా? ఆఫ్రికాలో ఎలాగ ఉజ్జీవం పడతారో మనుషులు తెలుసా? క్రైస్తవులు. భారతదేశం దగ్గర రండి ఒకసారి, అసలు ఆడకి ఈడకి ఆ ఉజ్జీవానికి ఈ ఉజ్జీవానికి అసలు సంబంధమే ఉండదు. స్తోత్ర. కారణం ఎక్కడిది పాస్టర్ గారు? నాలో ఏమైనా లోపం ఉందంటే ఆది నుంచి జరిగింది అది. ఎక్కడి నుంచి జరిగింది అది? ఆది నుంచి జరిగిన లోటు అది. గుంపులో ఆయన లేడు. పరిశుద్ధాత్మను పొందుకోమన్నప్పుడు గుంపులో లేడు. స్తోత్రం కలుగును గాక, సమాధానం కలుగును గాక అన్నట్లుగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారి అభిషేకిస్తుంటే ఆ సమయంలో ఏం ఉండొద్దు? ఉండాలా వద్దా? సాక్షాత్తు ప్రభువే, యజమానుడే, నడిపించేవాడే, బాధ్యతనిచ్చేవాడే, నీకు శక్తిని పైనుంచి పంపించేవాడే. స్తోత్ర. ఆయనే అభిషేకించే వేళ నువ్వే ఆ మందలో లేనప్పుడు, నీవే ఆ గుంపులో లేనప్పుడు ఇక ఎవరిస్తారు నీకు అభిషేకం? ఇక ఎవరి దగ్గరికి వెళ్ళినా అది చల్లదు. ఎందెందు తిరిగిన, దేశం మారి వెళ్ళినా అది జరగదు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నేను అక్కడికి వెళ్తానండి, నేను ఇక్కడికి వెళ్తానండి, నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తానండి, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తానండి. అదేదో దేశంలో నైజీరియాలో టీబీ జాషువా గారు ఉన్నారండి, పెద్ద దైవజనులండి, ఆయనకి మించిన దైవజనుడు ప్రపంచంలో లేడండి. ఆయన దగ్గరికి వెళ్తానండి. సాక్షాత్తు యేసయ్యే అభిషేకిస్తుంటే యేసయ్య దగ్గరే అభిషేకం తీసుకోకుండా ఎక్కడెక్కడో కాలం గడుపుతూ ఉంటే ఏ సేవకుడిచ్చిన అభిషేకం మీద ఆనవాలు ముద్ర ఉండదు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు 10 మంది ఎక్కడున్నారో దేవుని అనుసరించిన వారిగా, దేవుని అవలంబించే వారిగా, ప్రార్థన సమూహంగా, విశ్వాసులుగా, పరిచారకులుగా పిలువబడుతుంది. నీవెక్కడుండాలి? ఎక్కడుండాలండి? మందలో ఉండాలి. నీకు ఇచ్చిన బాధ్యత, నీకు ఇచ్చిన భారం, నీకు ఇచ్చినటువంటి పరిచర్య, నీకు ఇచ్చినటువంటి
ఖచ్చితంగా గుంపులో ఉండి నువ్వేం చేయాలి తెలుసా? నెరవేర్చాలి. నెరవేరుస్తూ ఉండగా బంధకాలు తెగిపోతా ఉంటాయి. నువ్వు బాధ్యతను నెరవేరుస్తూ ఉండగా నీ శాపం తెగిపోతూ ఉంటుంది. నీవు బాధ్యతను నెరవేరుస్తూ ఉండగా, మందలో సహవసిస్తూ ఉండగా, ఆ సహవాసంలో నువ్వు కూర్చుంటూ ఉండగా నీలో ఉన్న కల్మషం అంతా కడగబడుతుంది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ప్రసంగికుడు పాటలు పాడేవాడు, లేకపోతే ఇంకేదైనా చేసేవాడు, వానికంటే ఉన్నతమైన స్థానం ప్రభు ఎవరికి ఇస్తాడు తెలుసా? ప్రార్థన చేసేవాడికే ఇస్తాడు. స్తోత్ర. ప్రసంగికుడు కంటే, పరిచర్య చేసేవాడి కంటే, పాటలు పాడే పరిచర్య చేసేవాడి కంటే, స్తుతులు చెప్పి నడిపించే పరిచర్య చేసేవాడి కంటే, బయట కనపడేటువంటి వాని కంటే కనపడకుండా పరిచర్యల సాకారులుగా ప్రార్థనా పరులు కొంతమంది ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వారికే దేవుడు రేపొద్దున పెద్ద పీట వేసి కూర్చోబెడతాడు. స్తోత్ర. ప్రార్థన నడవదు కొంతమందికి, ప్రార్థనలో కూర్చోలేరు కొంతమంది. ప్రార్థనలో కూర్చుంటే ఒకటేమనిగా కప్ప తెరిచినట్టు తెరుస్తారు, నోరు ఆవురు అంటారు. స్తోత్రం. అసలు ఎంత నోరంటే దేవుడు ఎంత పెద్ద నోరు ఇచ్చాడో నీకు అనుకుంటా నేను. స్తోత్రం అండి. అంత నోరు ఇచ్చిన దేవుడు చక్కగా కూర్చొని ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలా? ఎక్కడ కలవాలి? మందులో కలవాలి, ప్రార్థనా పరుల్లో కలవాలి. స్తోత్రం చెప్పండి. ఎంతమంది పనికి వెళ్తున్నారు? పనులకు వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పనులకు వెళ్ళేవాళ్ళు బాగా మిరపకాయల పాత్రలకు వెళ్తున్నట్టున్నారు. పనులకు వెళ్ళేవాళ్ళు ఒకసారి ఏదమ్మా ఏదో ఒకసారి చూపించు, దించండి నాన్న. అంగలార్పులో పాల్గొన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నేను శుక్రవారం పాల్గొనని వాళ్ళు ఏ మందులో కలుస్తున్నారు నాయన? మిరపకాయల మందులో కలుస్తున్నారా? ఏ మందులో కలుస్తున్నారు ఏమండి? అంగలార్పు పరిచర్లు ఖచ్చితంగా మీరు సెలవు పెట్టుకొని మందలో స్తోత్రం. నీది ప్రత్యేకమైన మంద, నీది అసలు ఒక ఉజ్జీవమైన మంద. నీ మంద కుదిరితే ఏడా, కుదరకపోతే ఆడ, ఇంకా కుదరకపోతే ఆడ. అట్లా కాదు. శుక్రవారం ఖచ్చితంగా అంగలార్పుల పరిచర్య చేయాలి, అందరూ చేయాలి. కొంతమంది గృహాల యొద్ద ఉండి అంగలార్పులో పాల్గొనట్ల వికృతి శాస్త్రాలు చేస్తున్నారు. స్తోత్ర. నిన్న శుక్రవారం ఒకళ్ళే ఉండి ఫోటో పెట్టారు. అవునా? ఒకళ్ళే ఉండరు శుక్రవారం. అది భావ్యం కాదు, అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా శుక్రవారం వేళ ఉపవాసం ఉండి, ఏ బాబు నీది 7 రోజులకే కదా నాయన, వద్దులే, ఉపవాసం ఉండి ఖచ్చితంగా ఎక్కడ కలవాలి? మధ్యాహ్నం మందలో కలవండి. స్తోత్ర. హల్లెలూయా. నీ డ్యూటీ ఏ టైమింగ్? నీ డ్యూటీ 24 hours రన్నింగేనా? నిద్రహారాలు మాని ఖచ్చితంగా వీలు చూసుకొని కనీసం ఒక 1/2 hour, ఒక 1 hour అయినా ఖచ్చితంగా కనబడి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్ర. ప్రార్థన మన జీవితాలను బాగు చేస్తుంది. ఖచ్చితంగా నిశ్చయంగా చెప్తున్నాను నేను. స్తోత్ర. ప్రార్థన నీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తుంది. ప్రార్థన నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. ప్రార్థన కట్టలేని నీ జీవితాన్ని తిరిగి మరల నిర్మాణం చేస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఏం చేయాలా?
ప్రార్థన అనే మందలో మీరు కలుసుకోండి. ఆ కలుసుకొని చక్కగా ప్రార్థన అంశాలు మీకు ఇవ్వబడతాయి. ఆ ప్రార్థన అంశాలు ఖచ్చితంగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నా. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనందరం కూడా ఎవరితో కలుసుకోవాలంటే దేవుని సహవాసంలో ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలతో ఖచ్చితంగా మనం కలుసుకోవాలి. ఈ తోమా గారు కలుసుకోలేకపోయాడు. కలుసుకోలేనటువంటి ఆ లోపం వల్ల ఖచ్చితంగా ఆయన లేని సమయంలోనే ఎవరు వచ్చేసారు ఆయన దగ్గరికి? ఎవరు వచ్చేసారు ఆ మందలోనికి? యేసయ్య వచ్చాడు. యేసయ్య నిలిచాడు. ఆ మందలో తోమా లేడు అంటున్నాడు. పైపెచ్చి అంటున్నాడు, మా దగ్గరికి యేసయ్య వచ్చాడయ్యా, మేము యేసయ్యని చూసాం అంటుంటే పైపెచ్చి అంటున్నాడు, నేను నమ్మనే. హలో, నేను నమ్మను. ఎందుకు నమ్మో? దానికి ఒక కారణం ఉంది. ఆయన చేతి వేళల్లో నేను చేతులు పెట్టాలి, ప్రక్కలో నేను చేయి పెట్టి తమిడి చూస్తే గాని. ఏమండి, 3 రోజులైంది దెబ్బ తగిలి, బాగా గాయమైంది. చేయి పెట్టి దాని మీద ఎట్ట అంటే ఎట్లా ఉంటుంది? నీకు ఎట్లా ఉంటుందండి? అసలు నీకు ఏమి అనిపిస్తుందా? మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించదా? నొప్పిగా ఉంటుంది, మంటగా ఉంటుంది. స్తోత్రం. పచ్చి గాయం మీద ఏం పెట్టినా కూడా ఖచ్చితంగా నొప్పి తెలుస్తుంది. 3 రోజులకు మానిపోతాయా? చెక్కులు కడతాయా? అంత పెద్ద పెద్ద గాయాలు ఎందుకు కడతాయి? స్తోత్రం. ఈ దరి నుంచి అదేదో తాటలు ఇస్తేనో ఇక్కడ ఏదైనా కొద్దిగా తెగితేనో ఏదైనా చెక్కు కట్టే అవకాశం ఉంది, కానీ ఈ దరి నుంచి ఆ దరికి దిగినటువంటి గాయం 3 రోజుల్లో మానుతుందా? స్తోత్ర. మానలా. ఆయన అంటాడు, ఆయన వేళ్ళల్లో నేను వేలు పెట్టాలి, ఆయన చేతిలో నేను వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో నేను చెయ్యి పెట్టాలి. స్తోత్ర. యేసయ్య ఈసారి వచ్చాడు. మళ్ళీ 8 రోజుల తర్వాత వస్తాడు. ఈసారి ఎన్ని రోజుల తర్వాత? 8 రోజుల తర్వాత. ఎన్నో వచనాలు ఉంది ఆ మాట? 26వ వాక్యాన్ని చదువుతండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు ఈసారి తలుపులు బిగించుకొని ఉన్నారంట. తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా, తలుపులు మూసినట్లుగానే గడిపెట్టినట్లుగానే ఉన్నాయి. యేసు అమాంతం లోపల వచ్చేసాడంట. స్తోత్ర. లోపలకు వచ్చి ప్రత్యక్షమై మరలా ప్రకటిస్తున్నాడు, మీకు సమాధానం కలుగును గాక. చదువునైనా తోమాను చూశాడు. ఇప్పుడు మెయిన్గా ఎవరిని చూశాడంటే తోమాను పిలిచాడు. తోమాను పిలిచి, నీ వ్రేలు చాపి నా చేతిలో పెట్టు, నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచు. అవిశ్వాసిగా కాకుండా నువ్వు విశ్వాసిగానే బ్రతకయ్యా. స్తోత్ర. యేసయ్యకి తెలిసిపోయింది ఆయన మాట్లాడినవన్నీ యేసయ్యకి తెలిసిపోయింది. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పలే. ఎందుకంటే కారణం ఏంటంటే యేసయ్యని పట్టుకుంటే ఎవరు తరం కావట్లేక. యేసయ్య ఎక్కడ ఉంటున్నాడో ఎవరికి అర్థం కావట్లా. ఒక క్షణం ఏడంటే ఇంకో క్షణంలో ఎంఐ మార్గంలో ప్రత్యక్షం అవుతున్నాడు. ఒక క్షణం అక్కడి నుంచి లేచి వెళ్తే మరొక క్షణంలో నజరేతులో ఉంటున్నాడు. స్తోత్ర. నిమిషానికి ఒక ప్లేస్ మార్చేస్తున్నాడు. అందుకని శిష్యులు ప్రత్యేకంగా యేసయ్యని కలవట్లేక, ఆయన వచ్చి కలిస్తే తప్ప. అలాగే వచ్చాడు, ర్యాండమ్గా వచ్చాడు. తలుపులు మూసినట్లుగానే ఉన్నాయి. లోపలికి వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, ఇది వరకు ఒకళ్ళతో ఒక మాట అన్నాడు. ఎవరితో? మగ్దలేని మరియతో, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను టచ్ చేయొద్దు నువ్వు అన్నాడు. కానీ ఇక్కడ శిష్యుడితో అంటున్నాడు, నన్ను తాకు అంటున్నాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ప్రభు ఎలాగ చెప్పాలో అలాగ చెప్తాడు. ఎలాగ నేర్పించాలో, ఎలాగ అవిశ్వాసిగా బ్రతుకుట కంటే విశ్వాసమే బ్రతకటం మేలని ఆయన ఎంచుకున్నాడు. తాకినా పర్వాలేదు అనుకున్నాడు. స్తోత్ర. అందుకనే తండ్రితో ఉండకూడని గొప్ప విడిచిపెట్టకూడని అసలు భాగ్యం అది అని ఆయన విడిచిపెట్టకూడదు దీనని ఆయన అనుకోకుండా
పోతే పోనీలే, అయితే నీలే, పోదాం, నా బిడ్డల కొరకు వెళ్దాం, నా ప్రజల కొరకు వెళ్దాం అని దాన్నే విడిచిపెట్టుకోనంట వచ్చేసాడు. ఇప్పుడు ముట్టుకుంటే మరి ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ముట్టుకుంటే ఎలాగయ్యా యేసయ్యా? స్తోత్రం. ఆయన మగ్ధలేని మరియతో అదే కదా అన్నాడు, నేను తండ్రి వద్దకు ఇంకా ఎక్కి వెళ్ళలేదు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నాడే. అన్న ఆయనే 8వ రోజుకు అంటున్నాడు, ముట్టుకొని నన్ను చూసి నువ్వు విశ్వాసిగా బ్రతుకు. ఎంతగా ప్రేమించాడో చూడండి. స్తోత్ర, హల్లెలూయా అని తర్వాత కింద ఒక హెడ్లైన్ ఇచ్చాడండి. చాలా మంచి మాట ఇచ్చాడు. యేసయ్య అంటున్నాడు, నీవు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వారే ధన్యులు. స్తోత్రం చెప్పండి. ముట్టుకొని ఇచ్చడానికి ముట్టుకొని ఇచ్చాడు, సంటింగ్ కూడా ఇచ్చేసాడు. స్తోత్రం కలుగునుగా. ముట్టుకున్నంత మాత్రాన ప్రభు గద్దించక మానలేదు, శిష్యుడైనంత మాత్రాన ప్రభు గద్దించక మానలేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు నన్ను చూసి నమ్మావు, ఇదిగో నేనా కాదా అని నా వేళ్ళు పెట్టి చూసా. చూసి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు. నీ అపనమ్మకాన్ని పోగొట్టడానికి మాత్రమే నేను చూపించా. స్తోత్ర. మనం ఎప్పుడు కూడా ప్రభువా నీవు కనబడితేనే నీవు ఉన్నావయ్యా. చాలా మంది అంటుంటారు అప్పుడప్పుడు, ఏది దేవుడు ఉంటే నాతో చెప్పను. దేవుడు నీతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడడా? నువ్వు సరిగా నిలబడితే మాట్లాడతానని వాక్యం చెప్తుంది. స్తోత్రం. నీకు సరిగా నిలబడటం రాదు, పైపెచ్చు మాట్లాడినంటావు. నీతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడ్డా? స్తోత్రం. నోరు తెరిస్తే అబద్ధాలే. మనం నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే బూతులే. నోరు తెరిస్తే ఏంటి చెప్పాలి? నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే సరస్వత్తులే, అంటే అబద్ధ సాక్ష్యాలే. ఇక యేసయ్య వచ్చంట ఈ ప్రాణభక్తుడితో ఏం చేయాలంట? ముఖముఖ్యం మాట్లాడేసేయాల. స్తోత్రం. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయనతో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రతీది పక్కన పెట్టి, ఒకరోజు ఒక దైవజనుడు అనుకున్నాడంట, ప్రభువా నాతో మాట్లాడయ్యా. లేకపోతే కొండ మీదకి వెళ్ళి అనుకున్నాడంట, దైవజనుడు అంటున్నాడంట, నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడకపోతే ఇదిగో ఈ బొట్టను వీళ్ళు నరికేసుకుంటానయ్యా అని. స్తోత్ర. ఇదివరకు కూడా చెప్పాను, ఆ దైవజనుడు మన మధ్యలో కూడా వచ్చాడు. ఆ సమయంలో కొండ మీదకి వెళ్ళిపోయాడు, ఒక బాగా కత్తి ఒకటి తీసుకొని వెళ్ళిపోయాడు. అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని అవయవాలు, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. దేవుడు మాట్లాడాలని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు మాట్లాడలేదు, నన్ను దర్శించలేదు, నువ్వు కనబడి నాతో మాట్లాడాలయ్యా అని పోయి ఒక మంచి బండరాయి ఒకటి చూసుకుని ఆ బండరాయి మీద కాలెట్టు పెట్టి కత్తి తీసుకుని, ప్రభువా నాతో మాట్లాడతావా? ఈ బొట్టనీళ్ళు ఏం చేసుకోమంటావు? నరుక్కోమంటావా? స్తోత్ర. ఆ దైవజనుడి సాక్ష్యం ఇది. అప్పుడు 2008లో 2007 ఆ ప్రాంతంలో వచ్చాడు మన దగ్గరికి. ఆ ఏలు పెట్టి అట్టాగే కొండ మీద పెట్టి బండరాయి మీద పెట్టి, ప్రభువా ఇదిగో ఎట్టెత్తి చెయ్యి ఎట్టెత్తి మాట్లాడతావా లేదా? అప్పట్లో అబ్రాహామును కత్తి ఎత్తినప్పుడు ఇదిగో ఆపు అన్నట్టుగా ఏమైనా పిలుస్తాడేమని అనుకున్నాడేమో. స్తోత్రం. ఇస్సాకు మీద కత్తి ఎత్తంగానే దేవుడు ఏమన్నాడు? ఆపాయా, అక్కడ ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని వధించి అన్నాడు. అట్టేమన్నా ఆపుతాడేమని చెప్పి కత్తి ఎత్తి, ప్రభువా మాట్లాడతావా, వేసేసుకోమంటావా? మాట్లాడతావా, కనపడతావా, మాట్లాడతావా, వేసేసుకోమంటావా? ఆడే సమాధానం రావట్లా. చూసి ఆమెను బొట్టనీళ్ళు తెగ నరుక్కున్నాడండి. స్తోత్రం. బొట్టనీళ్ళు వెళ్ళిపోయి అల్లంత దూరంలో పడింది, రక్తం చివుకుతుంది. ఇక్కడి నుంచి అంత దూరంలో నరాలన్నీ తెగిపోయి బ్లడ్ చిన్నాభిన్నంగా కనబడుతుంది. అది జరిగిన 7 రోజుల తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మాట్లాడటం కోసం దైవజనులు ఏం చేస్తున్నారు? ఆయన ఏళ్ళు చేతులు నరుక్కుంటున్నారు. ప్రభువా మాట్లాడిన ఆయన,
బూతులు మాట్లాడే నీతో ప్రభు మాట్లాడతాడంటే నేను నమ్మాలి. స్తోత్రం. సరస్వతులు మాట్లాడుతూ ఉంటే ప్రభు అయ్యా దేవుడు నాతో మాట్లాడాడయ్యా. అవునా? ఏం మాట్లాడాడయ్యా? ఏం మాట్లాడాడమ్మా? అసలు దేవుడు గొప్ప కార్యాలు చేయబోదు. చేస్తాడమ్మా, ఖచ్చితంగా చేస్తాడు. వింటాను నేను కూడా అలాగే. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు మన మధ్యలోనికి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సమయంలో 7 దినములు ఆయన వచ్చి ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత అడవులదివి రామగుండం అనే ప్రాంతంలో ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన సేవ విస్తృతమైపోయింది. స్తోత్ర. ఆయన లేరు, ఆయన గతించారు, మరణించారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, సందేహింపకుండా మనం దేవుడిని ఏం చేయాలా? విశ్వసించాలి. ఒక మాట చదువుదాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకున్న మాటలు ముగిస్తాను. రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుంది. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయాలను తీర్చుటకు వాదనలు పెట్టుకోవద్దు. స్తోత్ర. లోకాసువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో ఒక మాట చదువుకుందాం. లోకాసువార్త 12వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. స్తోత్ర. దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో కూడా నీవు అనుమానం అసలు కలిగి బ్రతకొద్దు. మనం విశ్వాసులం గనక విశ్వాసము కలిగే బ్రతకాలి. ఏమి తిందామా, రేపేమి త్రాగుదామా, ఎల్లుండి ఏం చేద్దామా, అవతల ఎల్లుండి ఏం చేద్దామా, ఈరోజు చేతిలో ఏమి లేవే. ప్రభు అంటున్నాడు, వాటేటిలో నువ్వు అనుమానం కలిగి బ్రతకొద్దు. నా ప్రభు నీకు కలుగ చేసి నడిపించునుగాక. హల్లెలూయా. నా ప్రభువే నీకు నిలువరం కలిగినటువంటి ఆ వాంఛలు ఏవైతే హృదయంలో కలిగి ఉన్నావో వాటిని నెరవేర్చి నేను నడిపించున్నట్లుగా నిన్నటి విశ్వాసంలోనికి నా ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అనుమానం అక్కర్లా. ప్రభు చేస్తాడా చేయడా అనే ఉద్దేశాలు నీలో ఉండొద్దు. ఏముండాలి నీలంటే నిశ్చయమైన విశ్వాసం మాత్రమే నీలో ఉండునుగాక. నిశ్చయంగా, అసలు ఇక వేరేది లేదు. ఆయన చేయగలిగిన సమర్థుడు, ఆయన చేస్తాడు. నీ జీవితంలో నా జీవితంలో చేయగలిగిన దేవుడు ఎన్నో చేశాడు, ఎన్నో చేస్తున్నాడు. ఇవి చేయడా, ఖచ్చితంగా చేస్తాడు అనే విశ్వాసం నిశ్చయిత మనలో ఉంటే, ఏ అనుమానాలు మనలో లేకపోతే ఖచ్చితంగా నా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం, వాక్యాన్ని ముగించుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, అమ్మా చదువు నేనే, 8వ వాక్యం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. స్తోత్ర. వాక్యం అంటుంది, కావున ప్రతి స్థలమందు. ఎక్కడంట? ప్రతి స్థలమందు పురుషులు ఏం చేయాలంట? కోపాన్ని సంశయాలను లేక పవిత్రమైన చేతులెత్తి. హల్లెలూయా. చాలా మంది దాసోహం అయిపోతారు. దేనికి దాసోహం తెలుసా? కోపానికి దాసోహం. దేనికి దాసోహం? కోపానికి దాసోహం. ఇంకా అంటున్నాడు, ఇంకో మాట అన్నాడు, ఏంటంట? సంశయం, సందేహం, అనుమానం, అవిశ్వాసం. స్తోత్ర. చాలా మంది కోపిష్టులుగా బ్రతుకుతారు లోకంలో. పురుషులైన వాళ్ళు అలాగా జీవించడానికి వీల్లేదట. స్తోత్ర. పురుషులైన వాళ్ళు సంశయాలకు చోటు ఇవ్వకూడదు. దేనికి చోటు ఇవ్వకూడదు? కోపానికి, సంశయాలకి, సందేహాలకి, అనుమానాలకి తావు ఉండకూడదు యేసు నామములో. స్తోత్ర. ఒకవేళ మీ భర్తలు కోపిష్టులైతే, మీ భర్తలు ఏమి ఇష్టలైతే, భక్తుడు రాశాడు, కోపిష్టి అయినా
అదేనండి, పరదేశి ఓ పరదేశిలో రాశాడు కదా. స్తోత్రం. మీ భర్తలు కోపిష్ఠులైతే ఇప్పుడు చేతులు ఎత్తమంటారు, టక్కన ఎత్తాలి. ఎత్తుతారా? కోపిష్ఠులైన భర్తని, మా భర్త 4 చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తడు? నాకు తెలుసుగా, రౌడీలు మనమే అని. స్తోత్ర. హల్లెలూయా. ఆఖరికి సోనీ కూడా ఎత్తలేదు చెయ్యి. స్తోత్రం. ఆడగా నువ్వే హీరో అమ్మా, పాన్లే. స్తోత్ర. కాదులే, వాళ్ళ భర్త వచ్చాడని అడుగుతున్నాలే. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పురుషులుగా ఒకవేళ మీ భర్తల కోపం కలిగి ఉంటే మీరేం చేయాలి తెలుసా? అయ్యా, కోపానికి సంశయాలకి మనలో తావుండకూడదట. విశ్వాసులుగా మనం బ్రతకాలట. స్తోత్ర. అస్సలు కోపంతో ఊగిపోతుంటారు. నోటికి ఏ మాట వచ్చేది కూడా వాళ్ళకి తెలీదు. కోపం వచ్చిందంటే చాలు, ఇక అన్ని పక్కన పెట్టేస్తారు. ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు అనే కంటే అంతగా విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు. స్తోత్ర. వాక్యం అంటుంది, కోపపడు కానీ పాపం చేయకూడదు. కోపంలో నీకు వచ్చినటువంటి ఆవేశంలో ఎంత మాట తూలేవో ఆ మాటకి ఖచ్చితంగా దేవుని దగ్గర లెక్క చెప్పాలి. స్తోత్రం. అర్థమవుతుందా? నువ్వు ఎంతగా కోపపడ్డావో, కోపపడటంలో ఏం నష్టం లేదు, కానీ పాపాన్ని మాత్రం మనం టచ్ చేయకూడదు. ఆవేశం వచ్చిందిలే, కోపం వచ్చిందే మొదలని చెప్పి ఇక ఎగిసెగిసి పడ్డావా, మాట్లాడిన ప్రతి మాటకు దేవుని దగ్గర ఏం చేయాలి? లోకంలో ఒక యోక్తులు ఉన్నాయి, లోకంలో చాలా యోక్తులు ఉన్నాయి. చేసింది ఇదివరకు ఎప్పుడో అదిగో అన్నేళ్ళకి ఎన్నేళ్ళకి వచ్చిద్దని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చేసింది మాట్లాడింది ఇటు తిరిగే లోపు వచ్చేస్తుందంట. స్తోత్ర. ఎటు తిరిగే లోపు ఇటు మాట్లాడి ఇటు తిరిగే లోపు సప్పన వచ్చి ఎదురుకు నిలబడుతుందంట. మాట్లాడింది నువ్వే కాబట్టి ఫస్ట్ నిన్నే నేను ఎదుర్కోవాలి. ఆ తర్వాత ఎవరి మీద అయితే మాట్లాడావో వాళ్ళ మీద నేను ఎదుర్కోవాలి. స్తోత్ర. కాబట్టి కోపపడండి, తప్పులేదు. కోపపడటంలో ఏమి ఇబ్బంది లేదు. కోపం వచ్చిందని స్త్రీలను కొట్టేవాళ్ళు చాలా మంది, తిట్టేవాళ్ళు చాలా మంది. స్తోత్ర. అనుమానాలు, సంశయాలు, సందేహాలు ఇవన్నీ విడిచిపెట్టి పవిత్రమైన చేతులతో మీరేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించాలి. ప్రభువా అని పిలిచిన వేళ ఖచ్చితంగా నేను చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. స్త్రీలు చేసే ప్రార్థన కంటే ఆ గృహంలో చేసేటువంటి పురుషుని యొక్క ప్రార్థన శక్తిగా పనిచేయగలిగిద్ది. స్తోత్ర. స్త్రీలు చేసే ప్రార్థన కంటే ఆ గృహంలో ఉన్న యజమానుడు చేసే ప్రార్థన శక్తిగా నిలబడింది. అందుకనే గృహాలలో యజమానులే ఫస్ట్ నెట్టేస్తారు. స్తోత్రం. అపవాది చేతులు ఎవరు పడిపోతారు ఫస్ట్? అది. ఇక నువ్వు ప్రార్థన చేసి చేతులెత్తి చేసి ఆడు మారేలేకే. స్తోత్ర. మొత్తం ఈ జుట్టంతా నల్లగున్నది కాస్త తెల్లబడిపోయింది. కారణం ఆడు చేతులెత్తి ప్రార్థన చేశాడంటే స్థితి మారిపోయింది. అది ఆడికి ఇష్టం ఉండదు. స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, చేతులెత్తి మీ యజమానులు ప్రార్థన చేసేవారిగా మారునుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మీ భర్తలు మారునుగాక. పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సహవాసంలో కలగాలి. సహవాసంలో నడిచినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యవస్థలో, నీ ప్రాంతంలో, నీ ప్రదేశంలో, నీ ఇరుగు పొరుగు వారి గృహముల కంటే నా ప్రభు నిన్ను హెచ్చుగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట ఉంది. సనుగులను, సంశయాలను మాని సమస్త కార్యాలు చేయాలట. ఏం మానుకోవాలట? సనుగులు మానుకోవాలి, సంశయాలు మానుకోవాలి, అనుమానాలు మానుకోవాలి. ఇదిగో ఏదైనా సందేహాలు కలగకుండా దేవుని కంచె నీకు కలుగును గాక. హల్లెలూయా.
ఏం చేస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, సమస్త కార్యాలు నువ్వు ఏం జరిగించాలనుకున్నా నీలో సనుగులు కానీ అనుమానాలు కానీ లేకుండా దానిని ప్రారంభిస్తే నా ప్రభు అట్టి రీతిగా చేయునుగాక. హల్లెలూయా. ఆయన నమ్మనన్నాడు. ప్రభు వచ్చి అన్నాడు, నువ్వు అవిశ్వాసిగా బ్రతకొద్దు. ఎలాగ బ్రతకాలంట? విశ్వాసిగా, ప్రార్థన చేసేటువంటి భక్తి పరులుగా మనం బ్రతుకుదుముగాక. మన భర్తలకు కూడా ప్రార్థన చేసేటువంటి భక్తి పరులుగా, విశ్వాసులుగా, సంశయాలు మానుకొని సందేహాలు విడిచిపెట్టి విశ్వాస పరులుగా మార్చబడునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.